ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ పాలన చేయడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్నే బీజేపీ అవమానించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో భారీ ర్యాలీ చేపట్టింది కాంగ్రెస్. ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి. ఎవరైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా, ఈ దేశ హోంమంత్రిగా పనిచేస్తానని, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణం చేసి ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన, వారి మాటలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వారు చేసినటువంటి ప్రమాణం పూర్తిగా భిన్నంగా, విరుద్ధంగా ఉంది. కాబట్టి అసలు ఈ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని కూడా భారత రాష్ట్రపతి గారిని మేము కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి దానికి అనుగుణంగా పరిపాలన అందించినటువంటి ఏ ప్రభుత్వమైనా సరే అది ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వంగా భారత రాజ్యాంగం గుర్తించదు. భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ అంబేద్కర్ 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 అని 10 సార్లు వారు ఆ పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన అవమానించేటట్టుగా మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశంలో బాధపడుతూ ఉన్నారు. అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి విశాల భారతదేశం చెక్కు చెదరకుండా ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి భారతదేశం యొక్క ఐక్యతని నేడు బీజేపీ, అదేవిధంగా దాంట్లో భాగస్వామ్యమైనటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా తలదించుకునేటట్టుగా ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని, జాతిని, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ